సుందర సుమధుర ముగ్ధ మనోహర రమణీయ కమనీయ అద్భుత దృశ్య కావ్యాన్ని సత్యరెడ్డి అన్నా ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను. ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. బాగా గ్యాస్ ఎక్కువైపోయిందయా నీకు. గుట్కాలు బాగా తినేవాడువా? ఇతను కొడాలి నాని భూమి మీద బూతుల స్థాపికుడు. వైఎస్ఆర్సీపీ ఓటమికి మెయిన్ చిట్కా ఈ గుట్కా. వైసీపీ నేతలను అవినీతి అరాచకాలు వెంటాడుతున్నాయి. దట్స్ వాట్ ఐ వాంట్. మొత్తంగా పార్టీని గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు. చిచ్చి. ఇతను కొడాలి నాని భూమి మీద బూతుల స్థాపికుడు. వైఎస్ఆర్సీపీ ఓటమికి మెయిన్ చిట్కా ఈ గుట్కా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంటే కొంచెం సీరియస్ గా ఉందని చెప్పడం జరుగుతుంది. మొదట అతన్ని హైదరాబాద్ కాకుండా చెన్నైకి తీసుకెళ్తా అన్నారు. ఎందుకు? అప్పట్లో రజనీకాంత్ గారిని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వచ్చాడు ఒక స్టార్, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్ ఇక్కడ కాయ కోస్తా దారుణాది దారుణమైనటువంటి బూతులు మాట్లాడడం జరిగింది రజనీకాంత్ గారి గురించి. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటది, వీడి విధన బాగుంటది, వీడి పిండ కూడా బాగుంటది అని చెప్పి. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. ఒక్కొక్కరిని వెంటాడుతూ అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఆఖరికి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఇంటికి చేరింది నేరుగా విచారణ. మందు పాత్ర పేలబోతోంది పార్టీ మొత్తానికి. వైసీపీని తాగిందంతా కక్కిస్తారా? అబ్బా సాయిరామ్. మొత్తం దింపేస్తారా? లెక్కలు తీసి నిలబెడతారా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. మరొక ఆప్ అవుతుందా? ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాయంటే మందు విషయంలో వైసీపీకి ఇక చుక్కలు కనిపించబోతున్నాయని సమాచారం. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మాట దడ పుట్టిస్తుంది. పార్టీ యావత్తు దెబ్బతినే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కొడాలి నాని ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురైనట్టు వార్తలు చొక్కేం కాదు, నేను నమ్మను. నాకు గుండెకి బొక్కబడింది, నాకు అది ఊడిపోయింది, ఇది ఊడిపోయింది. ఆల్రెడీ 74 ఏళ్ల వయసు, కాటికి కాళ్ళు దాపి ఉన్నాడు. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఆక్సిజన్ పెట్టండి రా, ఊపిరి పోయేట్టుగా ఉండదు. పైపులో పెట్టండి, నోట్లో పెట్టండి, బాగా పైపు గట్టి. మాటలు మారుతావు లుచ్చగా, అంతకంటే పెద్ద లుచ్చాలు. కాబట్టి మద్రాసు గాని వెళ్ళాడంటే పడేసి కొడతారని భయపడి ఇక్కడికి రావడం జరిగింది. అతను ఎందుకలా బూతులు మాట్లాడాడంటే అకౌంట్లోకి అమౌంట్, చేతిలోకి పేపరు, నోట్లోకి బ్యాగ్ పేపరు, గుట్టకో కూడా వీలైనంత గుట్కా వేసుకో. ఏడ ఉన్నావు రాజశేఖర్ అన్న? ఒక పేషెంట్ రాలేదా? పేషెంట్ వస్తున్నారు. ఎవరు పేషెంట్? और कितनी देर घूरेगा? मुंह से बोल. గుడివాడ నాని సార్. గుడివాడు నాని. రమ్మను. మొదట గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నారు, ఆ తర్వాత గుండెకి సంబంధించినటువంటి ఇతర జబ్బులు కూడా బయటపడ్డాయి. దాంట్లో ఆకాయలు ఇది ఊడిపోయింది, ఇది ఊడిపోయింది, అది ఊడిపోయింది అని చెప్తున్నాడు, బొక్కబడింది అని చెప్పి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డెఫినెట్ గా ఇది తప్పు. చేసేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొంగ
ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేదు. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. కాబట్టి హైదరాబాద్ లాగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లాగా చూసి ఊరుకోరుగా ఇక్కడ వాళ్ళలాగా. అదే పడయప్ప ఫ్యాన్స్. బట్టలు పాసింగ్ అయితే ఎట్లయితే గట్ల చూసుకుంది. శ్యామల ఏమి సెలవిస్తున్నారు, ఏం మాట్లాడుతుందో ఇందా ఒకసారి. రెడీగా ఉండండి రా. అంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు. కోఆపరేట్ చేస్తానంట. ఇన్వెస్టిగేషన్ కి నేను కోఆపరేట్ చేస్తున్నాను. కోఆపరేట్ చేయకుంటే ఇట్టుండే మెడలు ఇట్టొచ్చాయని కించుతారు మెడలో. వేసేసాడు, బాగా వేసేసాడు. ఖచ్చితంగా కల్పిట్స్ పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏదో ముచ్చట్లు ఆపిపోయి వీళ్ళందరూ కాఫీలు తీసుకురాపా. పోలీసులకు నీ సపోర్ట్ కాదు, పోలీసులకి ఏంది నువ్వు ఇచ్చేది బొంగు సపోర్టు. దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. సగంలో ఎందుకు పక్కన పాడేశారు, చెత్త పొట్టలో పారేశారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. నాకు మాత్రం నెలకింత లంచవాడిని అని చెప్పని లంచాలు దండుకుంటున్నటువంటి, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లేదా రూపాయి పెట్టుబడి లేకుండా నాకు 10 రూపాయి వాటా ఇవ్వాలి, పావలా వాటా ఇవ్వాలి అని చెప్పని ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. స్కిల్ స్కామ్ మొదలవంగానే అమెరికా పారిపోతాడు. అమెరికా టికెట్లు ఎవరు కొంటారో మీకు తెలుసు, ఎవరు కొని పంపించారో. దుశ్శాసనుడు ఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు, మళ్ళీ ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇవాళ ఏం చేస్తున్నాడు తెలీదు, గుర్తులేదు. ఒకే రోజు వైసీపీకి చెందిన 2 మాజీ మంత్రులు అస్వస్థతకు గురై అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్. ఇద్దరు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. రెడ్ బుక్ లో నెక్స్ట్ టార్గెట్ వారే అనే ప్రచారంలో ఉన్నవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూమ్ లో జారిపడ్డారు. గాయపడ్డ పెద్దిరెడ్డిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఎందుకు అడుగు తింటానికా? పరీక్షించిన వైద్యులు పెద్దిరెడ్డి కుడి చెయ్యి ఎముక విరిగినట్లు నిర్ధారించారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇలాంటి సమయంలో ఇద్దరికిద్దరు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కదరా. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్.